Yes, leaders, once again, all welcome to Hyderabad, the Team One Education Center, Wednesday BOP, Business Opportunity Presentation. సో వెడ్నెస్డే అండ్ సాటర్డే ఏదైతే ఉందో ఈ 2 రోజులు కూడా మనం ఎక్స్క్లూజివ్గా న్యూ మెంబర్స్ని బేస్ చేసుకొని కొత్త వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి దానిపైన మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈరోజు ఫస్ట్ టైం సెషన్కి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ అండి. ఎవరైతే ఈరోజే ఫస్ట్ టైం అటామీ ప్లాట్ఫామ్కి వచ్చారో సో ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మనస్ఫూర్తిగా మీరు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటారు. ఎందుకంటే అలాంటి ఆపర్చునిటీని, అలాంటి ప్లాట్ఫామ్కి ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో లీడర్స్, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ప్లాట్ఫామ్, ప్రాజెక్ట్ అండ్ ఆపర్చునిటీ ఏంటి అని చెప్పేసి అంటే అటామీ అనేటువంటి ఒక ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ అందరం కూడా వచ్చాం. సో మరి ఏంటి అటామీ అని చెప్పేసి అంటే ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్, ఒక మింత్రా ఇవి ఎలా అయితే మార్కెట్లో ఒక యాప్ బేస్డ్గా అంటే ఒక అప్లికేషన్ బేస్డ్గా వర్క్ చేస్తూ ఉన్నాయో వీటన్నిటికీ వేటికి కూడా షాప్స్ లేవండి. అమెజాన్కి ఎక్కడ షాప్ ఉండదు, ఫ్లిప్కార్ట్కి ఎక్కడ షాప్ ఉండదు, మింత్రాకి ఎక్కడ షాప్ ఉండదు. మరి ఎక్కడ ఉంటాయి ఇవంటే మన మొబైల్లో ఉంటాయి. ఓకే, అంటే కేవలం ఒక అప్లికేషన్ ద్వారా, ఒక యాప్ ద్వారా, అంటే స్మార్ట్ ఫోన్ వచ్చాక పుట్టినటువంటి కంపెనీస్ ఇవి. సో కొన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంతకు ముందు కూడా ఉన్నాయి, బట్ అవి ఆ టైంలో చేసిన బిజినెస్ చాలా తక్కువ. బట్ వాళ్ళు స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ యాప్ ఏదైతే మనం ఈరోజు ప్రతిదానికి ప్లే స్టోర్కి వెళ్ళేసి ఏది కావాలన్నా దానికి సంబంధించిన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం. సో ఆ యాప్ టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిందో దాని తర్వాత వచ్చినటువంటి కంపెనీ మింత్రా ఎక్స్క్లూజివ్గా. అంతకుముందు లేదు అది. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ కొంత ముందు పీరియడ్ నుంచి ఉన్నాయి, బట్ అప్లికేషన్ లేనప్పుడు వాళ్ళ యొక్క సేల్స్ అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు చాలామందికి. వెరీ ఫ్యూ మెంబర్స్కే తెలుసు. బట్ ఈరోజు ఇది తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంది అంటే ఈ ప్లాట్ఫామ్స్ బై డిఫాల్ట్ దాంట్లో ప్రీ ఇన్స్టాల్ చేసి మరీ వస్తూ ఉన్నాయి మొత్తం. అంటే అర్థం చేసుకోండి, మన డైలీ షాపింగ్ కల్చర్లో ఇవి కూడా యాడ్ అయిపోయాయి. మరి ఇలాంటి ఒక ప్లాట్ఫామే అటామీ. సో అటామీ ఇంకేదో కాదు, మనం చూస్తున్న ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ఎలా అయితే పనిచేస్తూ ఉన్నాయో అలా పనిచేసేటువంటి ఒక ఈ కామర్స్ బేస్డ్ ప్లాట్ఫామే అటామీ. మరి ఏంటి అటామీ గురించి అనేది మనం తెలుసుకుందాం. ఈ కంపెనీని స్థాపించిన పర్సన్ ఎవరు, ఆయన హిస్టరీ ఏంటి, అలాగే కంపెనీ ప్రొఫైల్ ఏంటి. ఎందుకు అంటే అమెజాన్ అనగానే దానికి సంబంధించినటువంటి పర్సన్ ఎవరు, దాన్ని స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. ఇక్కడ కూడా అటామీ అనేటువంటి ప్లాట్ఫామ్ ఏంటిది అనేటువంటిది మనం తెలుసుకుందాం. సో అటామీని స్థాపించినటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి పీక్లో ఉన్నటువంటి లెజెండరీ లీడర్ అని చెప్పొచ్చు, డాక్టర్ హెంగిల్ పార్క్. ఇది 2009లో సౌత్ కొరియా, ఈరోజు ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒకటిగా, టెక్నాలజీ పరంగా జపాన్ తర్వాత అంత స్పీడ్గా వెళ్తున్నటువంటి కంట్రీ సౌత్ కొరియా. సో పాపులేషన్ పరంగా చూసుకుంటే సౌత్ కొరియా తెలంగాణ అంత మాత్రమే పాపులేషన్ ఉంటుంది. బట్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చాలా చాలా మల్టిపుల్ టైమ్స్ మనకంటే ఎక్కువ డెవలప్డ్గా ఉన్నటువంటి కంట్రీ సౌత్ కొరియా. సో అలాంటి సౌత్ కొరియాలో 2009లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ అటామీ. సో మరి ఇక్కడ చైర్మన్ ప్రొఫైల్ చూసినట్లయితే ఈయన 2009లో జస్ట్ బిగించేసి అటామీని అక్కడి నుంచే మొదలు పెట్టారా కెరియర్ అంటే కాదండి. సో ఆయనకు ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఈ కేటగిరీలో ఉంది. అంటే బిజినెస్ సైడు, తర్వాత ఇండస్ట్రీస్ సైడు, కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, సో వీటి పరంగా అవగాహన ఉంది. సో అలా అది ఆయన 30 సంవత్సరాల కెరియర్లో మల్టిపుల్గా ఫెయిల్యూర్ అయి ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 2009లో అటామీని స్థాపించడం అనేది జరిగింది. సో మరి అతను అటామీని స్థాపించకముందు అతనుకున్న అనుభవం, తర్వాత అటామీని స్థాపించడానికి కావాల్సిన మోటో అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఆయన ఒకటే ఒక లక్ష్యంతో అటామీని తీసుకురావడం అనేది జరిగింది. ఒక నాణ్యమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి అందించాలి. అది కూడా ఎక్కువ ప్రైస్లో కాదు. ఈరోజు మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ని మనం చూస్తే క్వాలిటీ బాగుంటాయి, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ కామన్. కొన్ని ప్రొడక్ట్స్ని చూస్తే క్వాలిటీ బాగుండదు, ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇది జనరల్ ఫినామినా ఎక్కడైనా సరే. బట్ ఇక్కడ
మరి ఏంటి హెంగిల్ పార్క్ సార్ యొక్క స్పెషాలిటీ? ఆయన యొక్క మైండ్‌లో ఏముంది? ఏంటి? దాన్ని ఎలా తీసుకురావాలనుకున్నారంటే, ఒక అబ్సల్యూట్ క్వాలిటీ అంటే ఒక అత్యుత్తమమైనటువంటి క్వాలిటీని అబ్సల్యూట్ ప్రైస్ అంటే ఒక అఫోర్డబుల్ ప్రైస్‌కి అంటే కామన్ మెన్ గూడా రీచ్ అయ్యేలాగా తీసుకొచ్చేటువంటి ప్రైస్‌కి తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప విధానాన్ని ఈరోజు అటామీలో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా ఉన్నారు. యాక్చువల్‌గా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇది ఎక్కడ గూడా ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ కాదండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో మంచి ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. బట్ ఆ మంచి ప్రొడక్ట్‌కి మార్కెట్ ప్రైస్‌కొచ్చేటువంటి కేటగరీ ఎక్కడ గూడా లేవు. అన్నీ కూడా అబోవ్ ద ప్రైస్ అంటే వాటికి మల్టిపుల్ టైమ్స్ హయ్యర్ ప్రైస్‌లో మార్కెట్‌లో ఆ ప్రొడక్ట్స్‌ని అమ్ముతా ఉన్నారు. క్వాలిటీ ఇట్స్ నో క్వెషన్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్‌లోకి ఒక ప్రొడక్ట్ వస్తా ఉంది అంటే క్వాలిటీ పరంగా ఖచ్చితంగా బావుంటుంది. మార్కెట్‌తో కంపేర్ చేస్తే క్వాలిటీ పరంగా ఖచ్చితంగా బావుంటుంది. బట్ ఇక్కడ మనం క్వాలిటీనే కాదు, ప్రైస్‌ని కూడా ఇస్తూ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయడం అనేది డాక్టర్ హెంగిల్ పార్క్ గారికే దక్కింది. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీలో పీహెచ్‌డీ చేసినటువంటి ద లెజెండరీ లీడర్ అని చెప్పొచ్చు. ఈరోజు పీహెచ్‌డీ మీన్స్ ఒక ఏదైనా ఒక పర్టిక్యులర్ రంగంలో దానిపైన ఒక రీసెర్చ్ చేసి దాంట్లో మూలాల వరకు వెళ్ళి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేటువంటి దాన్ని శోధించి శోషించినటువంటి ద గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు హెంగిల్ పార్క్. అండ్ అలాగే ఇంకొకటి మనం గొప్పగా చెప్పుకోవచ్చు ద మోస్ట్ అడ్మైర్డ్ సీఈఓ అంటే లాస్ట్ 3 సార్లు కన్సిక్యూటివ్‌గా 3 టైమ్స్ ద మోస్ట్ అడ్మైర్డ్ సీఈఓ అనేటువంటి అవార్డును కూడా దక్కించుకుంటున్నటువంటి పర్సన్ డాక్టర్ హెంగిల్ పార్క్. ఫార్చ్యూన్, ఫోర్బ్స్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్త అంటే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అంటే బిజినెస్ సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళకి వీటి పేర్లు ఈజీగా తెలుసు. సో, అలాంటి ఫార్చ్యూన్, ఫోర్బ్స్ అనేటువంటి మ్యాగజైన్స్‌లో ఫ్రంట్ పేజ్ పైన, కవర్ పేజ్ పైన మల్టిపుల్ టైమ్స్ ఈయన యొక్క ఇన్ఫర్మేషన్స్, ఈయన యొక్క ఇంటర్వ్యూస్‌ని ప్రచురించడం అనేది జరిగింది. సో, జనరల్‌గా వాటిపైన ఎవరెవరిని ప్రచురిస్తారో తెలుసా? అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, తర్వాత బిల్ క్లింటన్ ఇలా మనకు బిగ్ పర్సనాలిటీస్‌ని అంటే ఏదైనా ఒక రంగంలో పొలిటికల్‌గా, కంట్రీస్ పరంగా, తర్వాత ప్రపంచంలో టాప్ కేటగరీలో ఉన్నటువంటి పీపుల్‌ని మాత్రమే ఫోకస్ చేసేటువంటి మ్యాగజైన్స్ మన హెంగిల్ పార్క్ గారిని మల్టిపుల్ టైమ్స్ ఫోకస్ చేయడం జరిగింది. హి ఈస్ నాట్ ఎ ఆర్డినరీ పర్సన్. వరల్డ్‌లో ఉన్న టాప్ 10 ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ పర్సన్స్‌లో వన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పొచ్చు డాక్టర్ హెంగిల్ పార్క్. సో, అలాంటి పర్సన్ ఈరోజు మనకు అటామీని స్థాపించి, అటామీని డ్రైవ్ చేస్తూ, అందరికంటే భిన్నంగా అటామీని తీసుకెళ్తూ, ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా వెళ్తున్నటువంటి స్ట్రాటజీని మనం అటామీ తీసుకెళ్తున్నాం. మరిక్కడ హెంగిల్ పార్క్ గారి యొక్క పర్సనల్ ప్రొఫైలే కాకుండా, అటామీకి బ్యాకప్‌గా టెక్నికల్‌గా ప్రొడక్ట్ పరంగా ఏది సపోర్ట్ చేస్తున్నాయంటే, ఇక్కడ కేరీ కోల్మార్. ఈరోజు కేరీ అనేటువంటిది కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇది ఇండియాలో మన ఇస్రో, డీఆర్‌డీఓ కంపెనీస్ ఎలా అయితే ఉంటాయో, ఆ విధంగా పనిచేసేటువంటి ప్లాట్‌ఫార్మ్ ఇది. ఎందుకు అంటే, కొరియన్ గవర్నమెంట్ యొక్క ఆర్&డి సంస్థ ఇది. మరి వీళ్ళేం చేస్తారు కొరియన్ గవర్నమెంట్ ఆర్&డి వింగ్ అంటే, వీళ్ళు వాళ్ళ నేషన్‌కి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ పైన ఆర్&డి చేసి, అంటే అప్‌కమింగ్ జనరేషన్స్‌కి ఏ ప్రొడక్ట్స్ కావాలి, ఏంటి అనేటువంటి వాటిని డెవలప్ చేయడంలో వీళ్ళు ఎక్స్‌పర్ట్. అలా కామన్ మెన్ నుంచి ఆస్ట్రోనాట్స్ వరకి అంటే అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళ వరకి ఫుడ్‌ని తయారు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో 3 ఉన్నాయి. దాంట్లో కేరీ ఒకటి. అలాగే నియర్లీ 3000 మంది సైంటిస్ట్‌లు కలిగి ఉండి, 1500 మంది పీహెచ్‌డీ స్కాలర్స్‌ని కలిగి ఉండి, ఈరోజు నాసా లాంటి ఏదైతే మనకు ఆర్గనైజేషన్ ఉందో, దాని తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్నటువంటి లాబొరేటరీ అంటే మనకు కేరీ అని చెప్పొచ్చు. ఇది మనకు ఆర్&డి చేస్తుంది. తర్వాత కోల్మార్. కోల్మార్ ఏంటి అంటే ఇది కూడా ఒక దిగ్గజ కంపెనీ. ఇది 100 ఇయర్స్ బ్యాక్‌డ్రాప్ కలిగి ఉన్నటువంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉన్నటువంటి కంపెనీ. సో, 100 సంవత్సరాల పైచిలుకు ఎక్స్‌పీరియన్స్ ఉండి ప్రపంచంలో 500 పైచిలుకు కంపెనీస్‌కి ఈరోజు అగ్రగామిగా టాప్‌లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తూ ఇస్తున్నటువంటి కంపెనీ కోల్మార్. అంటే ఈరోజు ఎందుకు అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి అని చెప్పేసి అంటే, ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అండి. అంటే వీళ్ళ యొక్క ఆర్&డి ఫెసిలిటీస్ కానీ, వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ, ఏ ఒక్కరి దగ్గర కూడా ఇంత వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఆర్&డి సెంటర్స్ లేవు. ఎందుకు అంటే,
అటామీకి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీస్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ సుమారుగా 160 సంవత్సరాలు పైచిల్కే. అండ్ మన సిఇఓ గారి ఎక్స్పీరియన్స్ ఒక 30+ ఇయర్స్. అంటే మొత్తం కలిపితే ఒక 200 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి బిల్డ్ అయినటువంటి, అంటే ఆల్ టుగెదర్ అందరి ఎక్స్పీరియన్సెస్ని యాడ్ చేస్తే 200+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బ్యాకప్గా ఉన్నటువంటి కంపెనీ అటామీ. దీన్ని బీట్ చేయాలి అంటే ఈ 200 ఇయర్స్ స్టార్డమ్ని, అంటే ఈ స్ట్రాటజీని బీట్ చేయాలంటే నోవేర్ పాసిబుల్. అంటే 200 సంవత్సరాలంటే జస్ట్ ఇమాజిన్ 3-4 తరాలు వెనక్కిపోతే కానీ మనం 200 సంవత్సరాలంటే ఈరోజు మనం 21st సెంచరీలో ఉన్నాం. 19th సెంచరీ నుంచి మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే అలాంటి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఈరోజు మనకు దొరకడం నిజంగా మన అందరి అదృష్టం అని చెప్పేసి నేను చెప్తాను. అయితే ఈ 2 కంపెనీస్ యొక్క కలయికగా ఏర్పడ్డటువంటి ప్లాట్ఫామే అటామీ. సో దీంట్లో మీరు ఏది తీసుకున్నా మీరు ఇంకా దీన్ని ఏదో నేను రీసెర్చ్ చేయాలి, చెక్ చేయాలి అనేటువంటి పరిస్థితి ఉండదండి. ఆల్రెడీ టెస్టెడ్, ఆల్రెడీ క్వాలిటీ కంట్రోల్ ఎవ్రీథింగ్ పాస్డ్ ప్రొడక్ట్స్ని ఈరోజు మనకు అటామీ తీసుకొస్తుంది. మనం యూజ్ చేయకముందే కొన్ని 100 సార్లు వాటిని క్వాలిటీ కంట్రోల్ టెస్ట్స్కి పంపించి అన్నిటిని చెక్ చేసి మనకు అందిస్తున్నటువంటి ప్లాట్ఫామ్ అటామీ. సో మరి ఇది కంపెనీ యొక్క ప్రొఫైల్. అంటే ఏదైనా ఒక కంపెనీలో మనం చేస్తున్నామంటే దాని ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అయితే మరి ఇంత ప్రొఫైల్ తోటి, ఇంత స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్ తోటి వచ్చినటువంటి ఉత్పత్తులు, అంటే మరి అటామీలో ఏం చేయాలి అంటే మరి వీళ్ళు ఇంతగానో చెప్తా ఉన్నారు కదా. ఈరోజు మాకు 200 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మా బ్యాకప్ ఉంది అంటున్నారు. మా ప్రొడక్ట్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అంటున్నారు. అబ్సల్యూట్ ప్రైస్ అంటున్నారు. సో మరి వీటిని ఎలా ప్రూవ్ చేసేది, ఏంటి ఇవన్నీ ఎలా తెలిసేది అని చెప్పేసి అంటే మేము ఒకటే ఇక్కడ చెప్పేది, ఈరోజు వచ్చినటువంటి న్యూ మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ టైమర్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది అంతా కూడా నిజమా కాదా అని చెప్పేసి మీకు చెక్ చేయాలి అని చెప్పేసి అనిపించినట్లయితే జస్ట్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మచ్చుకి అంటారు కదా, అన్నిటినీ చూడడం అంటే ఎవరి తరం కాదండి, మా వల్లనే కాలేదు. అటామీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ 6 ఏళ్ళైంది, ఇప్పటివరకు అన్నిటిని చూడడం మా వల్ల కాలే. సో అందుకే మచ్చుకి కొన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయండి, తరువాత మేము చెప్పినవన్నీ కూడా గొప్పలా ఏంటి అనేటువంటిది మీరు చేయండి అని చెప్పేసి మేము ఇక్కడ చెప్తున్నాం. సో మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎస్, నేను ఖచ్చితంగా నిజంగా మీరు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీది రాంగా రైటా అనేటువంటిది నేను వాడినాక చెప్తాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, జస్ట్ మేం చెప్పినటువంటిది నిజమా కాదా చెక్ చేయడానికి ఒక్కసారి ముందుకు రండి. దట్స్ ఇట్. ఆ ఒక్కసారి తోటి మనం ఏంటి, ఎలా వెళ్తున్నాం, నిజంగా మనం తీసుకుంది కరెక్టేనా కాదా అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎస్, ఇక్కడ ఇద్దరు ఎస్ మేము ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అంటారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ట్రై చేయడానికి సిద్ధంగా లేరా? మరి అరే ఇంత గొప్పగా చెప్తున్నారు వీళ్ళు, నిజంగా వీళ్ళ దగ్గర ఇంత దమ్ ఉందా? సో కనీసం ఒక క్యూరియాసిటీ, అంటే వీళ్ళు రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి మీరు ముందుకు రండి. ఎస్, గ్రేట్. ఓకే, సో ఇలాంటి ప్రొడక్ట్స్ని, ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, చేపించాలి అంటే మనకున్నటువంటి ఈ కొద్ది లైఫ్లో పాసిబుల్ కాదు. ఎందుకు అంటే అటామీ కొరియాలో మేము స్టార్ట్ చేసినప్పుడు 2020 అటామీ ఇండియాలో లాంచ్ అయినప్పుడు కొరియాలో నియర్లీ 600+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మోర్ దెన్ 800+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 800 ప్రొడక్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నోవేర్ పాసిబుల్. అంటే అది ఏది అవసరం ఉంటే దాన్ని తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. మరి ఇవి బాగున్నాయి అని చెప్పాలి అంటే దాంట్లో మాకున్న ఈ 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ని, అది మీకు ఎక్స్పీరియన్స్ చేయమన్నాం కదా అని చెప్పేసి అవసరం లేనిది కాదు, ప్రతిదీ కూడా ఇక్కడ మేము సెలెక్ట్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటికి కూడా అవసరమే. సో ఆ ప్రొడక్ట్స్ని మీకు తీయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. మరి ఆ ప్రొడక్ట్స్ తాలూకే కొన్ని ప్యాకేజెస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు, ఇన్ని ప్రొడక్ట్స్లో ఏది తీసుకొని వాడాలి,
ఇది తీసుకుంటే బాగుంటుందా, అది తీసుకుంటే బాగుంటుందా అనేటువంటి కన్ఫ్యూజన్, జంజాటం అనేది వద్దు. సో వాటి కోసం టీమ్ 1 అటామిక్ గ్రూప్ నుంచి న్యూ జాయినింగ్ ప్యాకేజెస్ని, కొత్త వాళ్ళని కనెక్ట్ చేయడానికి, ఈజీగా డెసిషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్యాకేజెస్ని తీసుకురావడం జరిగింది. మరి ఏంటి ఆ ప్యాకేజెస్? ఒకటి అటామీ డైలీ ఎసెన్షియల్ కిట్. మరి ఏంటి డైలీ ఎసెన్షియల్ కిట్లో నిజంగా ఎసెన్షియల్ ఉన్నాయా లేదా నాన్ ఎసెన్షియల్ ఉన్నాయా అనేది చూద్దాం ఒకసారి. ఈ కిట్లో ఏమున్నాయని చెప్పేసి అంటే టూత్ బ్రష్, టూత్ పేస్ట్ 200 గ్రామ్స్, తర్వాత డిటర్జెంట్, డిష్ వాష్ లిక్విడ్, హోమ్ క్లెన్జర్. ఎస్, ఇందులో ఏ ఒక్కటి కూడా అవసరం లేదు. 100% ఇవన్నీ కూడా మనం మన లైఫ్లో డైలీ యూజ్ చేస్తున్నవే. మేబీ అటామీలో ఉన్న వాళ్ళు అటామీ యూజ్ చేస్తుంటారు, అటామీలో లేని వాళ్ళు సమ్ XYZ ఈ ప్రొడక్ట్స్ని ఆల్రెడీ వాడుతూనే ఉంటారు. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రొడక్ట్స్ని వాడుతున్నారా? మేబీ అటామీ కావచ్చు, నాన్ అటామీ కావచ్చు, మేము ఇవన్నీ కూడా మా ఇంట్లో యూజ్ చేస్తున్నాం అనే వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మేము పేస్ట్ వాడుతున్నాం, బ్రష్ వాడుతున్నాం, డిటర్జెంట్ వాడుతున్నాం, సబ్బు ఫేస్కి వాష్ వాడుతున్నాం, తర్వాత అంటు తోముకోవడానికి వాడుతున్నాం అనేటువంటి వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. అటామీ, నాన్ అటామీ రెండు. ఎందుకంటే ఇవి ప్రతి ఇంటికి కావాలి. ఈరోజు అటామీ మీకు ఈ రోజు తెలిసింది, ఇంతకు ముందు వరకు కూడా ఇవన్నీ వాడుతూ ఉండాలి కదా, సమ్ XYZ. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవి వాడుతూ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఇవి వాడకపోతే మిమ్మల్ని జనజీవన స్రవంతిలో కలవనివ్వరు, మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. బ్రష్ చేసుకోకుండా మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నిల్చుంటే మీ పక్క నుంచి వాళ్ళు ఓ 10 ఫీట్ల దూరంకి వెళ్ళి నిల్చుంటారు. ఓకే, ఎందుకంటే ఇవి మ్యాండేటరీ, ఎసెన్షియల్. సో మరి ఈ ఎసెన్షియల్ కేటగిరీలో అటామీ ఏం తీసుకొచ్చింది? అటామీలో ఉన్నటువంటి ఈ కిట్ ఏంటి మనం చూస్తే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ అండి. సో అటామీ డైలీ ఎసెన్షియల్ కిట్, ఇట్స్ న్యూ డిజైనింగ్ అని చెప్పొచ్చు. సో ఈ కిట్ అంతా కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఈ కిట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అంటే మనకు లిక్విడ్ డిటర్జెంట్, డిష్ వాషింగ్ లిక్విడ్, టూత్ పేస్ట్ 50 గ్రామ్స్ టూత్ పేస్ట్, 200 గ్రామ్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్ అండ్ ఫోమ్ క్లెన్జర్, ఇవన్నీ కూడా మనము ఈ డైలీ ఎసెన్షియల్ కిట్లో ఇవ్వడం అనేది జరిగింది. మరి వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం, ఈ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. దీంట్లో ఉన్నటువంటి లిక్విడ్ డిటర్జెంట్. సో ఏంటి మరి లిక్విడ్ డిటర్జెంట్ యొక్క గొప్పతనం అంటే, శక్తివంతమైనటువంటి మురికిని, అంటే చాలా కఠినమైనటువంటి మురికిని కూడా ఈజీగా తొలగిస్తుంది. అది కూడా ఎలాంటి రంగు పోకుండా, బట్టని డ్యామేజ్ కాకుండా. రంగు మరియు ఫ్యాబ్రిక్ రక్షణ అంటే అదే అండి, అంటే కలర్ని ప్రొటెక్ట్ చేస్తూ క్లాత్ డ్యామేజ్ కాకుండా మురికిని తీసేటువంటి ఒక గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి డిటర్జెంట్ ఈరోజు అటామీ తీసుకొచ్చింది. అంటే దీంట్లో యూజ్ చేసినటువంటి మరి ఇంత స్ట్రాంగ్గా తీసేస్తుంది అంటే అన్ని ఏమైనా హార్ష్ కెమికల్స్ కాదు, న్యాచురల్గా సహజ పదార్థాలు, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ని మనకు తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఈ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అన్ని యూజ్ చేయడం ద్వారా ఏంటి అంటే చర్మానికి, మన స్కిన్కి 100% సేఫ్టీ. ఇంకో విషయం తెలుసా, ఈరోజు మరి కొన్ని కఠినమైనటువంటి మరకల్ని, కొంత బ్యాక్టీరియాని మనం తీసేయాలంటే, ఈవెన్ చిన్నపిల్లల బట్టలను కూడా మనం వాష్ చేయాలంటే వేడి నీళ్ళలో చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా, బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉంటే సో అవి చనిపోవడానికి వేడి నీళ్ళలో మనం వాష్ చేస్తాం. బట్ ఇది చల్లటి నీళ్ళలో కూడా ఒక సమర్థవంతమైనటువంటి శుభ్రతని ఇస్తుంది. జస్ట్ ఇమాజిన్, మీ దగ్గర నార్మల్ వాటర్లో కూడా ఇది ఒక మంచి వేడి నీళ్ళలో చేస్తే ఎలాంటి క్వాలిటీ ఇస్తుందో ఆ విధంగా ఇస్తుంది. అండ్ పర్యావరణానికి, అంటే నేచర్కి హాని చేయనటువంటి ఒక బయోడిగ్రేడబుల్ ఫార్ములా, అంటే భూమిలో కలిసిపోతుంది. ఎక్కడ కూడా దీని అవశేషాలు భూమిలో కలిసినా సరే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అది ఫిల్టర్ అయ్యి మళ్ళీ మనం హ్యాపీగా గ్రౌండ్ వాటర్ రూపంలో మళ్ళీ మనకు పెరుగుతూ ఉంటుంది తప్ప, ఇది పోయి గ్రౌండ్లో కలవడం ద్వారా గ్రౌండ్ పొల్యూట్ కావడం అనేటువంటిది ఉండదు. అండ్ మరి దీని యొక్క ధర మార్కెట్ కంటే తక్కువ, మన్నిక ఎక్కువ. ఇది జస్ట్ 20 ml, ఒక 20 ml 5 kgs యొక్క వాష్ లోడ్కి యూజ్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మన యొక్క లిక్విడ్ డిటర్జెంట్. తర్వాత టూత్ పేస్ట్, అటామీ టూత్ పేస్ట్ ఏంటి స్పెషాలిటీ? ప్రొపలీస్, తేనెతీగ తొట్టి నుంచి తీసినటువంటి మైనన్ లాంటి ఒక పదార్థం ప్రొపలీస్, దాన్ని గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, రెండింటిని కూడా కలిసి జోడించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది. నోటి దుర్వాసనని తగ్గిస్తుంది. ఇంతకు ముందే చెప్పాను, ఈరోజు
మౌత్ స్మెల్ వస్తుందంటే మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, మీకు దూరంగా జరుగుతూ ఉంటారు. సో ఇది నోటి దుర్వాసనని తగ్గిస్తుంది, క్యావిటీస్ని రక్షిస్తుంది, తర్వాత పళ్ళని బలంగా ఉంచుతుంది, నోటికి రోజంతా ఒక తాజా అనుభూతిని కలిగిస్తుంది ఈ టూత్పేస్ట్. అంతేకాకుండా దీన్ని మల్టిపుల్గా మనం ఒక యాంటీ బయోటిక్ క్రీమ్ లాగా కూడా వాడొచ్చు, కాళ్ళకు వాడొచ్చు, చేతులకు వాడొచ్చు, దెబ్బలు తాకితే వాడొచ్చు. పంటి నొప్పి ఉంటే కూడా కొంత పేస్ట్ తీసుకొని మనం పంటి దగ్గర పెట్టుకొని దీంతో రిలీవ్ చేసుకోవచ్చు. టూత్ బ్రష్ ఏంటి? టూత్ బ్రష్ యొక్క స్పెషాలిటీ గోల్డ్ కోటెడ్ సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్. అంటే అటామీ టూత్ బ్రష్ అనేది బంగారపు పూత పూయబడ్డటువంటి బ్రిసిల్స్ ని కలిగి ఉంది. మరి బంగారపు పూత ఎందుకు పూస్తున్నాం మనం అంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. అంటే మనం యూజ్ చేసే టూత్ బ్రష్ అనేది మనం పెట్టే ప్లేస్ ఎలాంటిదో తెలుసా? మీరు ఒక్కసారి గనక దాంట్లో అది ఒక మైక్రోస్కోప్ తోటి చూసినట్లయితే బ్యాక్టీరియా, కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉండేటువంటి వాష్రూమ్స్లో, షింక్ ఏరియాస్లో, తడి ఉండే ప్రదేశాల్లో మనం టూత్ బ్రషెస్ని పెడతా ఉన్నాము. ఆ ప్లేసెస్లో మనకు వాష్రూమ్ ఫ్లష్ చేసిన ప్రతిసారి టాయిలెట్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా ఆ రూమ్లో ఏదైతే ఉన్నాయో వాటి మీద వచ్చి చేరుతుంది. బట్ ఇక్కడ బంగారపు పూత పూయడం ద్వారా ఎలాంటి బ్యాక్టీరియా దాని మీదకి దరి చేరదు. అందుకే యాంటీ బ్యాక్టీరియల్ టూత్ బ్రష్ అంటున్నాం మనం. ఇది మన చిగుళ్ళ పైన తోమిన చిగుళ్ళకు హాని చేయదు, ఎనామిల్ ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఎంత ఫోర్స్ ఇచ్చి తోమినా మన పంటిపై పొరని ప్రొటెక్ట్ చేస్తూ మనకు సెన్సిటివిటీ రాకుండా కాపాడుతుంది. ఇలా పేస్ట్ బ్రష్ అనేది ఒక యూనిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. తర్వాత డిష్ వాష్ లిక్విడ్. మరి డిష్ వాష్ లిక్విడ్ ఏంటి అంటే ఇది పూర్తిగా ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇది. ఇది డిషెస్ని వాష్ చేయడంతో పాటు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కిచెన్ ప్లాట్ఫామ్ని, నాన్ వెజ్ని, తర్వాత ఫ్లోర్ క్లీనింగ్, కార్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్ అన్ని కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయ కంటే 30 రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి ఫార్ములా ఇది కలిగి ఉంది. కొరియన్ మినిస్ట్రీ దీన్ని క్లాస్ 1 డిష్ డిటర్జెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది. మరి ఇది ఎంత వాడాలో తెలుసా? 1 ml 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి వాడుకోవాలి. అంటే అందుకే నేను చెప్తా ఉన్నాను, అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. అంటే ఈ ప్రొడక్ట్స్ వాడితే మీకు తెలుస్తుంది వీళ్ళు చెప్పింది అబ్సల్యూట్గా రైటేనా కాదా అని చెప్పేసి. సో ఇది ఈ ప్యాకేజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. దీంట్లో మనకు ఫోమ్ క్లెన్జర్ ఉంది, అది నెక్స్ట్ మనకు ఇంకొక ప్యాకేజ్లో కూడా ఉంది, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎసెన్షియల్ కిట్, ప్రతి ఇంటికి కావాలి. మరి సెకండ్ ఇంకొక ప్యాకేజ్ ఏంటి అంటే ఎసెన్షియల్గా ప్రతి ఒక్కరికి కావాలి, ఎవ్రీడే వెల్నెస్ కిట్. ఈరోజు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీంట్లో మనం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కిట్ ఏదైతే ఉందో అది వెల్నెస్ కిట్. సో ఆ కిట్ ఏంటి, ఏమేమి ఉన్నాయి దాంట్లో అంటే సేమ్ దాంట్లో కూడా టూత్ పేస్ట్, టూత్ బ్రష్ కామన్, తర్వాత స్పైర్లినా ఇచ్చాం మనం, మొరింగా అండ్ బ్లాక్ కాఫీ ఇచ్చాము. చూద్దాం మరి ఈ కిట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని చెప్పి చూస్తే దిస్ ఇస్ ద అటామీ ఎవ్రీడే వెల్నెస్ కిట్. సో ఈ కిట్ కూడా మనకు బ్లాక్ కాఫీ వచ్చేసి 100% అరబికా కాఫీ బీన్స్తో తయారు చేసింది. ఈరోజు ప్రపంచంలో ప్రీమియం కాఫీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ అరబికా. అరబికా అనేది కాఫీ విత్తనాల యొక్క రకం అండి. అరబికా అంటే ఇదేదో అరేబియన్ కంట్రీ నుంచి కాదు. అరబికా అనేది ఒక మోడల్. మనకు సోనా మసూరి, తర్వాత బీపీటీ, సమ్ డిఫరెంట్ రైస్లో ఎలా అయితే మోడల్స్ ఉంటాయో కాఫీలో మనకు అలా ఉండేటువంటి ప్రీమియం కాఫీ బీన్ అరబికా. ఈరోజు కేఫ్ కాఫీ డే, స్టార్ బక్స్ లాంటి ప్రీమియం కాఫీ షాప్స్లో అరబికా ఇస్తారు. సో అక్కడ మినిమం 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మనం ఎంతకి ఇస్తామని చెప్తాను. అయితే ఈ కాఫీ ఏం చేస్తుందంటే శరీర శక్తి స్థాయిని, మెటబాలిజంని స్పీడప్ చేస్తుంది, బరువు నిర్వహణ అంటే వెయిట్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తుంది, లివర్ని డీటాక్సిఫై చేసి లివర్ హెల్త్ని అది కాపాడుతుంది, అండ్ స్ట్రెస్ని, ఒత్తిడిని తగ్గించి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచి మెదడుని చురుకుగా ఉంచుతుంది. ఇది బ్లాక్ కాఫీ. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ బ్లాక్ కాఫీ ప్రియులు ఉన్నారు. ఇది బ్లాక్ కాఫీని తీసుకోవచ్చు. 50 స్టిక్స్ వస్తాయి ఒక బాక్స్లో. అలాగే స్పైర్లినా. మరి స్పైర్లినా ఏంటి అటామీలో అంటే ఇది ఒక ప్రోటీన్ రిచ్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. WHO దీన్ని సూపర్ ఫుడ్, ఫ్యూచర్ ఫుడ్ అని చెప్పేసి అభివర్ణించింది. దీంట్లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఒక సమతుల్యంగా ఉండేటువంటి ఒక పోషకాహారం మనకు స్పైర్లినా అని చెప్పొచ్చు. ఇది ఇమ్యూనిటీని పెంచి మనని రోజంతా యాక్టివ్గా ఉంచేలా చేస్తుంది, అండ్ రక్తాన్ని శుభ్రపరిచి టాక్సిన్స్ని తొలగిస్తుంది,
అండ్ మరి స్పైర్లినాని ఎవరు తీసుకుంటారో తెలుసా? అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని ఫుడ్గా తీసుకోవడం జరుగుతుంది. మరి అంతరిక్షంలో వాళ్ళకు తీసుకునేంత ఏమున్నాయి అబ్బా దీంట్లో అంటే, 1 గ్రామ్ స్పిరులినా, బాగా వినండి, 1 గ్రామ్ స్పైరులినా ఈజ్ ఈక్వల్ టు 1 కిలో ఫ్రూట్స్ వెజిటబుల్స్‌తో సమానం. అంటే ఈరోజు 1 కేజీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటే మీకు ఎన్ని న్యూట్రియంట్స్ దాని నుంచి వస్తాయో, జస్ట్ 1 గ్రామ్ స్పిరులినాని మీరు డైలీ మీ ఫుడ్‌తో పాటు యాడ్ చేసుకుంటే, ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకున్న దాంతో సమానం. మరి ఈరోజు మీ దగ్గర ఫ్రూట్స్ వెజిటబుల్స్ రోజు కిలో తింటున్నామా అంటే అగైన్ క్వెషన్ మార్క్. వారానికి తింటున్నామా అంటే అది కూడా డౌటే. నెల మొత్తానికి కూడా ఫ్రూట్స్ ఎప్పుడు తిన్నావు చెప్పంటే, ఎప్పుడో పోయిన నెల ఎప్పుడో తిన్నాను అని చెప్పేసి, లేదా లాస్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు తిన్నాను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి అలాంటివి మనకు డైలీ మనకు 1 కేజీ తిన్నటువంటి వాల్యూస్‌ని 1 గ్రామ్‌తో ఇస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరికి, స్కూల్ గోయింగ్ కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది లేదని కాదు, ప్రతి ఒక్కరు వాడొచ్చు. నెక్స్ట్ మరి ఇంకొక ప్రోడక్ట్ మొరింగా. మరి ఏంటి మొరింగా అంటే, దీనికి ఉన్నటువంటి బహుళ ప్రయోజనాల వల్ల దీన్ని మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తారండి మొరింగాని. అంటే అన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మొరింగాకున్నాయి. మరి ఇది ఏం చేస్తుంది అంటే, రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ స్కిన్, హెయిర్ అంటే చర్మం, జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లో సహాయపడుతుంది. ఇది కూడా రక్తాన్ని శుద్ధి చేసే ప్రాపర్టీ ఉంది. డీటాక్సిఫికేషన్‌లో కూడా సహాయపడుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి, ఈ 3 ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో కూడా మీరు ఇతర సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఈ ప్రొడక్ట్స్ అవసరం. మరి ఈ కిట్ ప్రైస్ ఎంత అంటే, ఎంఆర్‌పి చూసుకుంటే ఈ టోటల్ కిట్ వచ్చేసి 5650. ఇది మనకు అటామీలో డిస్ట్రిబ్యూషన్ ప్రైస్‌కి మనకు 4700 రూపీస్‌కే వస్తుంది సుమారుగా. దీన్ని మీరు ఖరీదు చేసినందుకు బోనస్‌గా 20,000 చిలుకు పాయింట్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీడే వెల్‌నెస్ కిట్. హెల్త్ కాన్షియస్ ఉండి, హెల్త్ పరంగా మేము బాగుండాలి, పెద్ద పెద్ద రుగ్మతల బారిన పడకుండా ఉండాలి అంటే దిస్ ఈస్ ద మ్యాండేటరీ. మరి ఈ 2 ప్యాకేజెస్ ఎంతమందికి నచ్చాయి ఒక్కసారి జస్ట్ రైజ్ అప్ యువర్ హ్యాండ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. థాంక్ యూ. సో మరి ఎవ్రీడే వెల్‌నెస్ కిట్ కూడా అయిపోయింది. ఈరోజు మరి ఇల్లుని క్లీన్ చేసుకుంటున్నాం. తర్వాత ఒళ్ళుని క్లీన్ చేసుకుంటున్నాం. అంటే ఎవ్రీడే వెల్‌నెస్ కిట్ తోటి. మరి బాహ్య సౌందర్యాన్ని, అంటే మన స్కిన్ కేర్‌ని పెంపొందించే ప్రొడక్ట్స్ కూడా అటామీలో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కొరియా అనగానే, మన కంపెనీ కొరియా నుంచి వచ్చింది. కొరియా అనగానే బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అది. ఫస్ట్ కొరియా అనగానే కొరియన్ బ్యూటీ ఈరోజు మోస్ట్ ట్రెండింగ్ వర్డ్ అండి. ఈరోజు ఒక 8 సంవత్సరాల పిల్లల నుంచి 25, 30 వరకి, అంటే ఎవరైతే ఈ ఏజ్‌లో ఉన్నటువంటి పీపుల్ ఉన్నారో, కొరియా అంటే వాళ్ళకొక విపరీతమైనటువంటి క్రేజ్, ఒక పిచ్చి. అంటే వాళ్ళ యొక్క డ్రామాస్ గాని, వాళ్ళ యొక్క మ్యూజిక్ కానీ, బీటీఎస్ అని చెప్పేసి, కే డ్రామా అని చెప్పేసి, కొరియన్ మూవీస్, ఇవన్నీ కూడా విపరీతంగా కరోనా తర్వాత ఈ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ పుణ్యాన బాగా వైరల్ అవుతూ ఒక పిచ్చి పీక్స్‌లో ఉంది ఈరోజు. మార్కెట్‌లో కొరియా అంటే ఒక వర్డ్ చాలు ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈజీగా ముందుకు వెళ్ళడానికి. మరి అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కిట్‌ని కూడా మనం ఒకటి తయారు చేసాం. అటామీ కొరియన్ గ్లో కిట్, కే గ్లో కిట్. ఈ కిట్‌లో ఏమి ఇస్తున్నామంటే, కొరియన్ బ్యూటీ సెట్ మన దగ్గర ఒకటి ఎక్స్‌క్లూజివ్‌గా కే బ్యూటీ సెట్ ఉంది. తర్వాత దాంట్లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. అటామీ షీట్ మాస్క్, తర్వాత అటామీ ఫోమ్ క్లెన్జర్, నెక్స్ట్ అటామీ లిప్ ట్రీట్మెంట్. ఈ 4 ప్రొడక్ట్స్, అంటే ఇందులో కిట్‌లో 3 ఉంటాయి. అన్నీ కలిపితే 6 ప్రొడక్ట్స్ తోటి మనం కే గ్లో కిట్‌ని తయారు చేసాం. మరి ఒకసారి ఈ కిట్ ఏందో చూద్దాం మనం. సో అటామీ కే గ్లో కిట్ ఇక్కడ మీరు చూసినట్లయితే, సో దీంట్లో మొదటగా ఫోమ్ క్లెన్జర్, ఇది మనకు డైలీ ఎసెన్షియల్ కిట్‌లో గూడా ఉంది. నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫోమ్ క్లెన్జర్. ఈ ఫోమ్ క్లెన్జర్ ఏంటి అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ ఇది చర్మం పైన మురికిని, ఆయిల్‌ని, మేకప్‌ని అన్నిటిని గూడా దీంతో మనం వాష్ చేసుకుంటే అన్నీ కూడా తీసేయొచ్చు.
చాలా నీట్గా పోర్స్ నుంచి క్లీన్ చేస్తుంది, చర్మాన్ని శుభ్రంగా తాజాగా ఉంచుతుంది. పింపుల్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, సన్ ట్యానింగ్ కానీ వాటన్నిటిని కూడా తీసేస్తూ తాజాగా ఒక ఫ్రెష్ అపియరెన్స్ ఇస్తుంది. అండ్ అలాగే మగవారికి రోజు షేవింగ్ చేసుకునే వాళ్ళు బయట ఏదో క్రీమ్స్ వాడుతూ ఉంటారు కెమికల్ బేస్డ్, దాంతో స్కిన్ ముదురుబారి, అంటే ఒక ఏజ్ ఎక్కువైనటువంటి స్కిన్ ఏజ్ని చాలా పెద్దగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. బట్ మనది షేవింగ్ క్రీమ్ లాగా కూడా వాడుకోవచ్చు. నేను రెగ్యులర్గా డైలీ షేవ్ చేస్తాను. డైలీ నేను వాడేటువంటి షేవింగ్ క్రీమ్ ఏంటి అంటే అటామిక్ ఫోమ్ క్లెన్జర్. గడిచిన 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నా స్కిన్‌కి ఏం కాలేదు. ఎలాంటి హోల్స్ బల్లేదు, ఏం లేదు. పైపెచ్చు ఏజ్ ఇంకా తక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖానికి ఇతర సబ్బు ఇంకోటి ఏది వాడాల్సిన అవసరం లేదండి. చాలామంది ఫోమ్ క్లెన్జర్ వాడినాక కూడా మళ్ళా సబ్బు పెట్టుకోవాలా అంటే అలవాట్లో పొరపాటులాగా అడుగుతా ఉంటారు. సబ్బుకు రీప్లేస్‌మెంట్. ఇంకా సబ్బుని మర్చిపోవచ్చు. సబ్బు కేవలం మన నెక్ నుంచి కింది వరకు మాత్రమే సోప్. సో, ఇక్కడ అలా మనకు ఫోమ్ క్లెన్జర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మరిది ఒక పర్సన్ యూజ్ చేస్తే నియర్లీ 5-6 మంత్స్ వస్తుంది. అలాగే కే బ్యూటీ సెట్. ఈ కే బ్యూటీ సెట్‌లో ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రొడక్ట్స్ కాంబినేషన్ ఇది. ఎస్‌పీఎఫ్ ఉంటుంది దాంట్లో, హెల్తీ గ్లో బేస్ అండ్ బీబీ క్రీమ్ ఈ 3 కలిసి కే బ్యూటీ సెట్. మరి ఈ 3 ఏం చేస్తే మన స్కిన్‌కి ఎలా ఉపయోగపడతాయంటే యూవీ రేస్ నుంచి మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈరోజు అల్ట్రా వయలెట్ రేస్ అంటే మనకు ఎస్‌పీఎఫ్ ఫంక్షనింగ్ కలిగి ఉండి సన్ ప్రొటెక్షన్ మీరు చూస్తా ఉన్నారు. ఈరోజు ట్రాపికల్ వెదర్ కండిషన్స్‌ని మనం చూస్తున్నాం. అంటే ఒకే రోజు మల్టిపుల్ వెదర్స్‌ని మనం చూస్తున్నాం. మార్నింగ్ చల్లగుంటుంది, మధ్యాహ్నం వేడి ఉంటుంది, సాయంత్రం వర్షం పడుతుంది. స్కిన్ అనేది చాలా త్వరగా పాడైపోతుంది. ఎస్పెషల్లీ మార్కెట్‌లో బయట తిరిగే వాళ్ళకి, ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళకి స్కిన్ చాలా త్వరగా డ్యామేజ్ అవుతుంది. సో, ఆ యూవీ రేస్ నుంచి కాపాడుతుంది దీన్ని వాడడం వల్ల. తర్వాత మన స్కిన్ టోన్ ఏదైతే ఉందో దాన్ని సమంగా మార్చి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. మరి ఏంటి స్కిన్ టోన్ అంటే మన స్కిన్ కలర్ ఏదైతే ఉందో విజిబుల్ కలర్, ఆ టోన్‌ని కొంతమందికి ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ అలా ఉంటుంది. అన్‌ఈవెన్‌గా ఉంటుంది. దాన్ని ఈవెన్‌గా అంటే అసమంగా ఉండేటువంటి దాన్ని సమంగా మార్చి మన స్కిన్‌ని ప్రకాశవంతంగా ఈ కిట్ అనేది ఉంచుతుంది. ఇది చాలా లైట్ వెయిట్, నాన్ స్టిక్కీ ఫార్ములా. అంటే మన క్రీమ్స్ అన్నీ గూడా ఎలా ఉంటాయంటే స్కిన్ పైన పెట్టగానే ఏదో హెవీ వెయిట్ అనిపియవు. బయట మీరు అదే జనరల్ యూజ్ చేసేటువంటి క్రీమ్స్ బయట దొరికే మామూలు లోకల్ కంపెనీస్‌వన్నీ గూడా మీరు క్రీమ్ పెడితే ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి ఏదో పెట్టామన్నటువంటి ఒక ఫీల్ మీకుంటుంది. బట్ అటామిది స్కిన్ పైన మీకు అలాంటి ఫీల్ ఉండదు. ఇట్స్ ఎ లైట్ వెయిట్ టెక్స్చర్, నాన్ స్టిక్కీ. అంటే ఇలా చేయి పెడితే మీరు పెట్టిన తర్వాత స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. మీకు స్టిక్కీ గూడా ఉండదు. అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేటింగ్ ఫార్ములా ఇది. అంటే చాలా ఎక్కువ పీరియడ్ మన స్కిన్‌కి హైడ్రేషన్ ఇస్తూ తాజాగా అంటే తేమని కోల్పోనీయకుండా, అంటే తేమ కోల్పోతే ఏమవుతుంది స్కిన్ డ్రై అయిపోతుంది. సో, అలా డ్రై కాకుండా హైడ్రేటింగ్‌ని ఎక్కువ సేపు ఇచ్చేలా చేస్తుంది. చిన్న చిన్న మచ్చలు గాని, పింపుల్ మార్క్స్‌ని గాని కవర్ చేస్తుంది. మరి ఇంకొకటి ఏంటి తెలుసా? ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసి మన స్కిన్ టోన్ మీది బ్లాక్ ఉందా? వైట్ ఉందా? మీడియం కలరా? చామన్ చాయనా? ఇంకొక చాయనా? ఏ కలర్ ఉన్నా సరే ఆ స్కిన్‌కి తగ్గట్లుగా ఈ మూడిటితోటి మనకు ప్రతి ఒక్కరికి కూడా సూట్ అయ్యే విధంగా మేకప్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఈ 3 ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉంటే 365 డేస్ మీరొక మేకప్‌ని ఇంట్లో ఎవరి అవసరం లేకుండా సెల్ఫ్‌గా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవి గూడా మినిమమ్ ఒక సెట్ తీసుకుంటే కొన్ని నెలలు అయి ఎప్పుడైపోతాయనేది మనకు గుర్తుండదు. కొని మర్చిపోతాం. అంటే అంత పీరియడ్ వస్తూనే ఉంటాయి. తర్వాత షీట్ మాస్క్. మరి ఈరోజు షీట్ మాస్క్ ట్రెండింగ్ బాగుంది. ఏ సూపర్ మార్కెట్స్‌కెళ్ళినా కౌంటర్స్ దగ్గర, క్యాష్ కౌంటర్స్ దగ్గర ఫైనల్‌గా వచ్చేటప్పుడు షీట్ మాస్క్ మీకు పెడతా ఉంటారు. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, ఎవరైనా చూడని వాళ్ళుంటే. మరి ఇదేం చేస్తుంది షీట్ మాస్క్ అంటే మన స్కిన్‌ని చాలా సాఫ్ట్‌గా, మృదువుగా, తాజాగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అలసట, డల్ స్కిన్‌ని ఫ్రెష్ చేస్తుంది. మనం బయటికెళ్ళొస్తాం, బాగా టైర్డ్ అయి ఉంటాం. సో, ఆ టైర్డ్‌నెస్ అంతా మన ఫేస్‌లో తెలుస్తుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు ఫేస్ పైన ఈ షీట్ మాస్క్‌ని గనక పెట్టుకున్నట్లయితే, ఆ టైర్డ్‌నెస్‌ని మొత్తం గూడా తీసి స్కిన్‌ని చాలా ఫ్రెష్‌గా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్టు. అలాగే మరి అంతేనా అని చెప్పేసి చూస్తే ఇక్కడ ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోసం దీన్ని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగా, ఆఫ్టర్‌నూనా, ఈవినింగా ఎనీ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్క షీట్ మాస్కు మీరు బయటికెళ్ళి ఒక ఫేషియల్ చేయించుకోవాలి అంటే ఈరోజు నియర్లీ ఆ ఫేషియల్ టైప్స్‌ని బట్టి ఎంత చిన్న పార్లర్‌కెళ్ళినా రూ. 1000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 1000, 1500, 2000, 3000, 5000, 10,000 ఇలా
ఫేషియల్స్కి అంతే లేదు. పార్లర్ సైజుని బట్టి, పార్లర్ లొకేషన్ బట్టి దాని రేట్ పెరుగుతుంది. అలాంటి ఒక ఫేషియల్ రిజల్ట్‌ని ఒక షీట్ మాస్క్ తోటి మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ దీంట్లో లిప్ ట్రీట్మెంట్. సో మరి లిప్ ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పి చూస్తే, ఇది లిప్స్‌ని, ఇవన్నీ కూడా ఫేస్‌కి పనిచేస్తాయి. ఇందులో చెప్పినయన్నీ కూడా ఏది లిప్స్‌కు రాయం మనం. బట్ లిప్ ట్రీట్మెంట్ అనేది లిప్స్ పైన రాస్తాం. ఇది పెదవులు ఎండిపోవటాన్ని నివారిస్తుంది. ఈరోజు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు, వాటర్ ఎక్కువగా తీసుకొని వాళ్ళు, డ్రై స్కిన్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి పెదాలు, సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి కూడా పెదాలు ఎప్పుడు కూడా బాగా డ్రై అయిపోతా ఉంటాయి. సో ఇది పెదాలు ఎండిపోవడాన్ని నివారిస్తుంది. పెదాలని మృదువుగా, ఆకర్షణీయంగా, అంటే లైట్ పింక్ కలర్, సో పెదాలని అంత బాగా ఉంచుతుంది. ఈరోజు లిప్ కలర్, లిప్ గ్లో, అలాగే లిప్ హెల్త్‌ని కాపాడుతుంది. లిప్ పిగ్మెంటేషన్, చాలా మందికి స్కిన్ అంతా బాగుంటుంది, పెదాలు నల్లగుంటాయి. సో వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి లిప్ పిగ్మెంటేషన్ వల్ల, పిగ్మెంటేషన్ మీన్స్ కలర్ ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. సో ఆ పిగ్మెంటేషన్‌ని కూడా ఇది నివారిస్తుంది. ఇదంతా కూడా కొరియన్ గ్లో కిట్. ఈరోజు ఉన్న యూత్‌కి ఆడ, మగ అని చెప్పి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటికెళ్తున్నామంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ కూడా మ్యాండేటరీనే. ఇవి పెద్ద లగ్జరీ కాదు. ప్రతి ఇంట్లో ఇదొక కిట్ ఉంటే మినిమమ్ 3-6 మంత్స్ వస్తుంది. మరి దీని కాస్ట్ ఎంత అని చెప్పి చూస్తే రూ. 6,000 ఎంఆర్‌పి పరంగా ఉంటుంది. అటామీ మెంబర్స్‌కి ఇది రూ. 4,807 వస్తుంది. 23,000 పాయింట్స్‌తో వస్తుంది. సో ఇలా ఈ 3 ప్యాకేజెస్ దేనికది ఒకదానికొకటి పోటీ పడేటువంటి ప్యాకేజెస్‌ని మనం తీసుకొచ్చాం. ఎందుకు ఈ ప్యాకేజెస్‌ని వీటినే సెలెక్ట్ చేసుకున్నామంటే, మాకున్న ఈ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మేము ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటి ద బెస్ట్ ఈజీగా కనెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసంటే ఇవి అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసాం. ఇంతకు మించి కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ ఇంతకు మించి మీరు ముందు వెళ్ళడానికి అవసరం లేదు. మీరు జస్ట్ వీటిని యూజ్ చేస్తే అటామీ స్ట్రెంగ్త్ ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది. సో వాటితోటి మీరు ముందుకు వెళ్ళొచ్చు. మరి ఇంత చెప్పాము, ఇన్ని యూజెస్ ఉన్నాయి, అయినా ఇంకా డౌట్ ఎక్కడో మనసులో ఏదో ఒక చిన్న మెరమెర ఉంటుంది. అంటే ఇవన్నీ నిజమేనా? కాదా? లేదా నేనేమన్నా మోసపోతున్నానా? అంటే అందరూ ఇట్లే చెప్తారు మార్కెట్‌లో, అమ్ముకునే వాళ్ళు వీళ్ళు 100 రకాలుగా చెప్తారు. మాది బాగుంది, మాది ఎవరు కూడా మాది బాలేదు అని చెప్పరు అనేటువంటి ఎక్కడో ఒక చిన్న పించింగ్ అనేది ఉంటుంది. జెన్యూన్‌గా మీరు అటామీ మెంబర్స్ అయినా సరే, ఒక కస్టమర్‌కి ఈ ఫీలింగ్ ఉంటుందా లేదా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఉంటుంది అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఎంత చెప్పినా ఇది మీ ప్రొడక్ట్ కాబట్టి మీరు చెప్తారు. బట్ ఒక కన్స్యూమర్‌గా ఉన్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే నిజంగా ఇదంతా కరెక్టేనా? ఇదంతా అంటే ఉంటుందా అలా? ఇవి నేను కొనేమన్నా మోసపోతానా? అనేటువంటి ఒక చిన్న భావన కలుగుతుందా లేదా? అంటే మీరేదో ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తే వేరే విధంగా కాదు. జనరల్ ఒపీనియన్ నేను అడుగుతున్నాను. అందరం మనం మానవ మాత్రమేనండి. ప్రతి ఒక్కరు, నాకు కూడా కలుగుతుంది. ఆఫ్‌కోర్స్ ఇది యూజ్ చేయనప్పుడు నాకు కూడా కంపల్సరీ కలుగుతుంది. ఆ భావన కలుగుతుందా లేదా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యెస్. కలుగుతుంది అని చెప్పేసి చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. వండర్‌ఫుల్. సో మరి దీనికి మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? ఇంత చెప్పాము. ఇంత ప్యాకేజీ గురించి, కంపెనీ గురించి, బ్యాక్‌గ్రౌండ్ గురించి, 200 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ జెప్పాము. అయినా సరే, మరి ఇది బాలేకుంటే ఎట్లా? ఏంటి? అనేటువంటిది ఒక చిన్న ఆలోచన అనేది మానవులకు రావడం సహజం. రాకపోతే కష్టం, వస్తే కష్టం కాదు. ఇది కామన్. మరి దీనికి ఏంటి మనం చెప్పేదంటే 30 డేస్ రిటర్న్ పాలిసీ. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ అని చెప్పొచ్చండి. ఇంత క్వాలిటీని, ఇంత టెక్నాలజీని, ఇంత అంటే అబ్సల్యూట్ ప్రైస్‌ని ఇస్తూ కూడా కంపెనీ షాప్ విత్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి చెప్తుంది. మీరు కొనేటువంటి ప్రతి దాన్ని కూడా నమ్మకంతోటి బలంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఇంత కాన్ఫిడెన్స్‌తో చేసిన తర్వాత ప్రొడక్ట్ మీకు నచ్చలేదు అంటే వి విల్ టేక్ బ్యాక్. 30 రోజులులో కూడా మీరు ప్రొడక్ట్‌ని రిటర్న్ చేసేటువంటి ఒక ఫెసిలిటీని కంపెనీ ఇక్కడ మనకు కలిపియడం జరిగింది. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంత క్వాలిటీ, ఇంత బ్యాక్‌గ్రౌండ్, ఇంత రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్‌ని ఇస్తూ కూడా ఏ క్షణాన ఎక్కడ కూడా మనం రిటర్న్ చేసే దాఖలాలు లేవు. మరి వాటిని కూడా 30 డేస్ రిటర్న్ పాలిసీ అనేటువంటి ఒక ఆప్షన్ తోటి మనకి ఇస్తున్నప్పుడు ఒక కన్స్యూమర్‌కి ఇంతకంటే ఇంకేం కావాలండి? నిజంగా వాళ్ళు నిజంగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం
అసలు ఎక్కడ కూడా ఇంకా డౌటే లేదండి. అంటే ఇది చెప్పనంత వరకు మేబీ కొంతవరకు ఉండొచ్చు. బట్ ఈ 30 డేస్ రిటర్న్ పాలిసీ ఉంది అంటే మాత్రం బేషరతుగా మీ ముందు ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత అది తీసుకోవాల్సిందే. అది నిజంగా సరైన ప్రాస్పెక్ట్ గనక మీరు టార్గెట్ చేసుంటే మాత్రం అక్కడ డీల్ క్లోజ్ కాకుండా మీరు వెనక్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. డామ్ ష్యూర్ అది. సో ఇది 30 డేస్ రిటర్న్ పాలిసీని కూడా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి కోహోస్ట్ ప్లీజ్ ఎనీవన్ హ్యాండ్ డౌన్ చేయండి. రైట్. సో మరి ఇంత ప్యాకేజెస్‌ని 30 డేస్ రిటర్న్ పాలిసీ తోటి మనం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇది ఇస్తూ మరి ఇంతేనా? అటామీలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే బాగుంటాయి, మార్కెట్ ధరకొస్తాయి, బాలేకుంటే రిటర్న్ చేసుకోవచ్చు. ఇంతేనా? అంటే కాదు. ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో మరి దీంట్లో ఒక తెలియని బిజినెస్ ఆపర్చునిటీ కూడా దాగి ఉంది. ఈరోజు ఇంత మంచి ప్రొడక్ట్స్‌ని, ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని ఇస్తూ మీకు ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీని ఇక్కడ మనకు కంపెనీ ఇస్తుంది. ఐయామ్ జస్ట్ గోయింగ్ టు షేర్ ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది ఐయామ్ గోయింగ్ టు షేర్ అండి. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. వన్ సెకండ్. యెస్. సో ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇక్కడ మనకు కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఏంటి ఆ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పి చూస్తే, ఇక్కడ మనం కొనేటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా పాయింట్స్ అనేది నేను ఇంతకుముందు ప్రతి కిట్‌కి పాయింట్స్ ఏదైతే చెప్పానో, ఆ పాయింట్స్ మనకు ఏమిటికి హెల్ప్ చేస్తాయంటే, మీరు కస్టమర్‌గా ప్యాకేజ్ కొనుక్కున్న మీకు ఆ పాయింట్స్ అనేవి మిమ్మల్ని మీకు తెలియకుండానే ఒక బిజినెస్ వైపుకు తీసుకెళ్తాయి. మరి పాయింట్స్ దీంట్లో 2 టైప్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సెల్ఫ్ పాయింట్స్ అని చెప్పేసి, గ్రూప్ పాయింట్స్ అని. మనం సొంతంగా కొనుక్కుంటే సెల్ఫ్ పాయింట్స్ అంటారు. మనం ఎవరినైనా రిఫర్ చేస్తే మన ద్వారా వచ్చినటువంటి వాళ్ళది గ్రూప్ పాయింట్స్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. సో మరి ఇక్కడ పాయింట్స్ ఎలా ఇస్తుంది అంటే ₹1 వాల్యూకి ప్రొడక్ట్‌ని బట్టి 2-7 వరకు వస్తాయి. సో ఇక్కడ మరి డైలీ క్లోజింగ్, 15 డేస్ క్లోజింగ్ అంటే ప్రతిరోజు బిజినెస్ క్లోజింగ్ ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి ఉంటుంది. వీక్లీ పేఅవుట్, 15 డేస్ పేఅవుట్ ఇలా మనకు మంత్లీ 6 టైమ్స్ వరకు ఇన్కమ్స్‌ని తీసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇంత మంచి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ఇస్తూ, ప్రొడక్ట్ బాలేకుంటే మాకు ఇవ్వండి 30 డేస్ రిటర్న్ పాలిసీ ఇస్తూ, దీంతోటి ఒక గొప్ప అవకాశం నెలకు 6 సార్లు ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడిస్తుంది. ఎవరికొద్దు చెప్పండి? ఎవరైనా వద్దంటారా? వద్దనరు అంటే హ్యాండ్ రైజ్ చేయండి. అంటే ఇంతకు మించి ఇంకేం కావాలి నాయనా? ఇక మరి నాకైతే మరి మానవ మాతృలకి జనరల్‌గా మనకు ఇంతకు మించి ఇంకేం కావాలి అని చెప్పేసంటే నాకింకేం రాదు వాస్తవానికి. అంటే ఇవన్నీ ఇచ్చి ఇది ఇస్తున్నా సరే మాకు వద్దు అనేవాళ్ళు ఉంటారా? ఉండరు అంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు గూడా ఉండరు అని చెప్పేసి బిలీవ్ చేస్తే హ్యాండ్ రైజ్ చేయండి. గ్రేట్. యెస్. ఎవరు కూడా వద్దు అని చెప్పేసి అనరు. మరిక్కడ కమిషన్స్ ఎలా వస్తాయి ఏంటనేది నేను జస్ట్ మీకు అవుట్‌లైన్‌గా చెప్తున్నాను. ఇక్కడ మనకు రీటైల్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ప్రొడక్ట్స్ మనకు ఎంఆర్‌పీకి ఇవ్వట్లేదు కంపెనీ. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కొస్తుంది మనకిక్కడ మీకు ఇందాక ఎంఆర్‌పీ, డీపీ వేరియేషన్ చూశాను. అప్ టు 25% వరకు మనకు డిస్కౌంట్ వస్తుంది. జనరల్ డైలీ మ్యాచింగ్, మాస్టర్‌షిప్ బోనస్, మాస్టర్‌షిప్ ప్రమోషన్ ఇలా మనకు మల్టిపుల్ ఇన్కమ్స్ వస్తాయి. సో అవేంటి అనేది ఎలా వస్తాయనేది చూద్దాం. సో ఇక్కడ జనరల్‌గా నేను ఇది ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది ఒక బేసిక్ అవుట్‌లైన్ చెప్తున్నాను. ఇది ఒక బైనరీ ప్లాన్ అనేటువంటి ఒక మెకానిజం ద్వారా ఇక్కడ మనకి ఇన్కమ్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ బైనరీ ప్లాన్ అండి. ఇదేదో మీ ఒక్కరికి, నా ఒక్కరికి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంట్రీస్‌ని ఈరోజు అటామీ 57 దేశాల్లో వర్క్ చేస్తుంది. అన్ని దేశాలని కలిపి ఈ బిజినెస్ ప్లాన్‌ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మీరు అనేటువంటి వ్యక్తి ఇక్కడ చేయవలసింది ఏం లేదు.
మీకున్నటువంటి మొత్తం సర్కిల్ని మీ చిన్ననాటి మిత్రుల నుంచి ఈరోజు ప్రొఫెషనల్ మిత్రుల వరకు అందరినీ కూడా లెఫ్ట్ రైట్ ఒక 2 గ్రూప్స్‌గా విడదీసి మీకు తెలిసిన వాళ్ళని అక్కడ ఇక్కడ 2 గ్రూప్స్‌లో పొందుపరుచుకుంటూ వెళ్ళండి. అక్కడ మరి ఆ మెంబర్స్ ఎంతమంది ఏంటి అని చెప్పేసి అంటే మీరు డైరెక్ట్‌గా ఒక వ్యక్తిని లెఫ్ట్, ఒక వ్యక్తిని రైట్ మీరు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు చేసేది కూడా మీకు కౌంట్ అవుతుంది. ఇలా ఈ నంబర్ అనేటువంటిది మనకు తెలియకుండా ఎంతో దూరం వెళ్తుంది. ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. అయితే మరి ఇక్కడ ఇన్‌కమ్ ఎలా ఇస్తుందంటే ఈ లెఫ్ట్ గ్రూప్, రైట్ గ్రూప్ వ్యక్తులు అందరూ కలిసి చేసేటువంటి ప్రొడక్ట్ పర్చేజెస్ మీలాగా వాళ్ళు ఏదైతే కొనుక్కుంటారో మీకొచ్చిన ప్రైస్‌కే వాళ్ళకొస్తుంది. వాళ్ళకొచ్చినటువంటి పాయింట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళ ఐడీలో ఉంటూ మీకది గ్రూప్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎడమవైపు 3,00,000 పాయింట్స్, కుడివైపు 3,00,000 పాయింట్స్ ఎప్పుడైతే మనకు మ్యాచింగ్ జరుగుతుందో అప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 3,00,000 పాయింట్స్ అంటే 40,000-50,000 రూపాయల వర్త్ బిజినెస్. ఇది ఒకరైనా చేయొచ్చు, 10 మంది కలిసి చేయొచ్చు, 100 మంది కలిసి చేయొచ్చు. ఎవరు చేసినా 3,00,000 పాయింట్స్ గ్రూప్ టర్నోవర్ నుంచి మ్యాచ్ కాగానే మీకు ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ 9 రకాలుగా అటామీలో ఆదాయాలను తీసుకోవచ్చండి. ఒక కన్జ్యూమర్‌గా ఉంటూ 9 రకాలుగా ఎర్న్ చేసుకోవచ్చు. అదేంటి అని చెప్పి చూస్తే నేనిప్పుడు చెప్పినటువంటి ఈ డైలీ కమిషన్ ఏదైతే ఉందో డైలీ క్లోజింగ్‌ది 4,000 నుంచి 20,00,000 వరకు పర్ మంత్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. బాగా వినండి. 4,000 రూపాయల నుంచి 20,00,000 రూపాయల వరకు డైలీ కమిషన్‌ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇదొక్కటేనా అంటే మరి మనకి సో 15 డేస్ కమిషన్ 15 రోజులకు ఒకసారి కూడా కమిషన్ వస్తుందని చెప్పాను కదా! అది 12,000 నుంచి 70,00,000 వరకు పర్ మంత్ తీసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ పదాలు వినండి. మీరు వాటిని ఏంటి, ఎలా అని చెప్పేసి తర్వాత మీకు చెప్తాం. 15 రోజులకు వచ్చే కమిషన్ ఎంత అంటే 12,000 నుంచి 70,00,000 వరకు పర్ మంత్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంతేనా అంటే లైఫ్ టైమ్ క్యాష్ రివార్డ్స్ ఉన్నాయి. 40,000 నుంచి మొదలుకొని 10 కోట్ల రూపాయల వరకు మనం క్యాష్ రివార్డ్స్ తీసుకోవచ్చు. నో టైమ్ లిమిట్. నో టైమ్ లిమిట్. అన్‌లిమిటెడ్ టైమ్‌లో మీరది అచీవ్ చేసినప్పుడు వస్తుంది. అంతేనా అంటే ఫారెన్ ట్రిప్స్ 4 టికెట్స్ ఇంటిల్లిపాది పర్ ప్రమోషన్ తీసుకోవచ్చు. సుమారుగా 5 సార్లు మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ మీకు కల్పిస్తుంది. మరి ఇంతేనా? లగ్జరీ కార్ ఫండ్ అప్ టు 1 crore వర్త్ వరకు కూడా మీకు ఒక లగ్జరీ కార్ ఫండ్‌ని ఈరోజు మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. డెబిట్ కార్డ్ ఫెసిలిటీని 1,20,000 నుంచి 6,00,000 రూపాయల వరకు పర్ మంత్ మీరు ఈ బిజినెస్‌ని దీన్ని ప్రమోట్ చేస్తూ మీరు ఎక్కడికైనా వేరే దూర ప్రాంతాలకెళ్ళి అక్కడ హోటల్‌లో ఉండాలా, ఏం చేయాలన్నా సరే కావాల్సిన విధంగా మీకు ఒక డెబిట్ కార్డ్ ఫెసిలిటీని కంపెనీ ఇస్తుంది. అంతేనా? అంటే ఆఫీస్ రెంట్ కూడా ఇస్తుంది. 1,50,000 రూపాయలు పర్ మంత్ వరకు మీకు ఆఫీస్ రెంట్ ఒక 1,700 స్క్వేర్ ఫీట్ సైజ్ ఉన్నటువంటి మినిమం ఒక ట్రిపుల్ బెడ్రూమ్ సైజ్ ఉన్న ఆఫీస్‌ని మీకిస్తుంది. డ్రైవర్ సాలరీ మీకు కొనే లగ్జరీ కార్స్‌ని మీరు నడపొద్దు. జస్ట్ డోర్ తీస్తే మీరు జస్ట్ ఎక్కి కూర్చోవాలి. ఆ డ్రైవర్ సాలరీ నెలకి 50,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి లాస్ట్ వన్ మరి తొమ్మిదో ఇన్‌కమ్ ఏమై ఉంటుంది ఏంటి అని చెప్పి చూస్తే పర్సనల్ అసిస్టెంట్. ఇంత అంటే ఇంత స్టార్డమ్ మీకొచ్చిన తర్వాత అన్ని పనులు మీ షెడ్యూల్స్‌ని అన్నిటిని కూడా చూసేటువంటి ఒక పర్సనల్ సెక్రటరీని మీకు అపాయింట్ చేసుకోవడానికి 50,000 రూపాయలు పర్ మంత్ ఇస్తుంది. ఇవన్నీ మీరు జస్ట్ ఒక ప్యాకేజ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఇది బాగుంది అనేటువంటి విషయాన్ని నలుగురికి చెప్పడం ద్వారా ఇన్ని రకాల ఆపర్చునిటీస్‌ని ఈరోజు మనకు ఈ ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి చూద్దాం అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఇది ఒక ఈక్వల్ ఆపర్చునిటీ అందరికి కలిగిస్తుంది. ఒక కల్చర్ ఆఫ్ షేరింగ్, నో బాస్ నో లాస్ బిజినెస్, గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ 27 దేశాలంటే 57 దేశాలు, ఒక యూరోప్ 30 కంట్రీస్ మొత్తం కలిపితే 57 దేశాల్లో పనిచేస్తుంది. పర్సనాలిటీని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ జీఎస్‌జిఎస్ పాలిసీస్ తోటి వస్తా ఉన్నాయి. ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, ఆల్రెడీ ఒక ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సెకండ్ సోర్స్. 3 జనరేషన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇస్తుంది. ఎవరైనా సరే ఇక్కడ 18 క్రాస్ అయినా ఎవరైనా ఈ వర్క్ చేసుకోవచ్చు. టైం ఫ్రీడమ్ ఉంటుంది. టైం కాంపౌండింగ్ కాన్సెప్ట్, రెస్పెక్ట్ అండ్ రిలేషన్‌షిప్ విత్ పీపుల్ ఇక్కడ పెరుగుతుంది. అండ్ అలాగే ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్. ఇక్కడ చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, చదువుకున్న వాళ్ళ, చదువు లేని వాళ్ళ అనేది కాదు. మీరు 10వ తరగతి చదివినా, పీహెచ్‌డీ చేసినా
అందరికీ సమానమైనటువంటి ఒక అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ ఇక్కడ ఈ ఇండస్ట్రీ. సో క్యాష్, డ్రీమ్ హోమ్, తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్స్, గ్రీటింగ్స్, టైమ్ ఫ్రీడమ్, లగ్జరీ కార్, హెల్తీ లివింగ్, ఇవన్నీ కూడా మీకు కేవలం ఒక ప్రొడక్ట్ని యూజ్ చేయడం ద్వారా మీరు ఇక్కడ సంపాదించవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై సైడ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. ఓవర్ టు శంకర్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ గారు, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సో ఈరోజు చాలా